శ్రీహరి శబ్దాది విషయములతో కూడిన ఈ దృశ్యమాన జగత్తు అంతయు నశించినదియే గావున దానిని సత్యమని భావింపరాదు. అందువలన సన్యాసి దానిపై ఆసక్తిని కలిగి ఉండరాదు. లౌకిక పారలౌకిక కామ్యకర్మల నుండి వైదొలగి విరక్తుడై ఉండవలెను. వాక్కు మొదలగు కర్మేంద్రియములతోనూ మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియములతోనూ పంచమహాభూతములతో ఒప్పిడి ప్రాణేంద్రియములతో కూడిన ఈ శరీరము మాయయే అని అంటే ప్రకృతి పరిణామాత్మకమే అని భావించి శరీరమునందు ఆత్మాభిమానమును త్యజింపవలను. పిమ్మట ఆత్మ యొక్క నిజస్వరూపము బ్రహ్మాత్మకము అను భావముతో శాంతుడై ఉండవలెను. జ్ఞాననిష్ఠుడై విరక్తుడై దేనియందును ఆపేక్షలేని నా భక్తునకు సన్యాస చిహ్నములైన దండము మొదలగు వానితో పనిలేదు. అతనికి ఎట్టి విధి నిషేధములను ఉండవు. దైవభక్తి ప్రపూర్ణుడై ఉండుటయే ముఖ్యము. దేహాత్మాభిమాన రహితుడైన నా భక్తుడు వివేకి అయినను బాలుని వలె మానవమాన రహితుడై చరింపవలను. నిపుణుడైనను జడుని వలను, విద్వాంసుడైనను ఉన్మత్తుని వలను, వేదార్థ నిష్ఠుడైనను అజ్ఞుని వలను ప్రవర్తింపవలను. నా ఈ భక్తుడు వేదపూర్వ భాగమునందలి కర్మకాండ యందు రక్తుడు కారాదు. పాషండు అంటే వేద విరుద్ధమైన ప్రవర్తన గలవాడు కారాదు. కుతర్కములకు దూరముగా ఉండవలెను. శుష్కములైన వాద వివాదములు జరుగుతున్నప్పుడు ఏ పక్షమును వహింపరాదు. భక్తుడు జనులను అంటే ఎవరిని ఉద్వేగపరచరాదు. ఎవరి వలనను ఉద్వేజితుడు కారాదు. దురుక్తములను ఎవరిని నిందించినను సహింపవలను. ఎవరిని అవమానింపరాదు. తన శరీర సుఖము కొరకు ఇతరులపై అసూయపడరాదు. దేహాభిమానముతో పశువు వలె ఎవరిని ద్వేషింపకూడదు. అనగా అందరి పట్ల భగవద్బుద్ధిని కలిగి ఉండవలయను. చంద్రుని బింబము వివిధ జలపాత్రలలో వేర్వేరుగా కనబడుచున్నను చంద్రుడు ఒక్కడే. అట్లే పంచభూతాత్మకములైన వివిధ శరీరములలోనూ ఆత్మస్వరూపమున వెలుగొందుచున్న పరమాత్మ ఒక్కడే. కనుక ఇతరులను ఎవరిని ద్వేషించినను తనను తాను ద్వేషించినట్లగును. ఎప్పుడైనను ఆహారము లభింపకునను సన్యాసి దుఃఖపడరాదు. అట్లే నిత్యము భిక్ష లభించుచున్నను పొంగిపోరాదు. భిక్ష ప్రాప్తించుట అను రెండును దైవికములు కావున అన్ని పరిస్థితులలో ధైర్యముగా అంటే తొనకక ఉండవలను. సన్యాసి ప్రాణరక్షణకై ఆహారము కొరకు భిక్ష కొరకు శ్రమపడి అయినను యత్నింపవలను. తత్వజ్ఞాన సముపార్జన కొరకు ప్రాణములు ఉండి తీరవలెను. తత్వజ్ఞానము వలన మోక్షము లభించును. సన్యాసి దైవికముగా లభించిన భిక్షాన్నము శ్రేష్టమైనదైనను కాకునను దానినే భుజించి తృప్తి పడవలను. అట్లే వస్త్రము గాని శయ్య గాని దొరికిన దానితో తృప్తి చెందవలను. అవి శ్రేష్టములైనను తదితరములైనను పట్టించుకొనరాదు. జ్ఞాని శౌచ ఆచమన స్నానాది కర్మలను ఇవి విద్యుక్తములు అను భావనతో గాక సహజముగా చేయవలను. ఇతర నియమములను కూడా విధి వచనములకు అధీనుడు గాక నావలే లీలగా ఆచరింపవలెను. జ్ఞాని పరమాత్ముడనైన నన్నే సర్వత్రా దర్శించుచుండును. కనుక అతనిలో వైకల్పికమగు నానాత్వ భ్రమకు తావే లేదు. ఒకవేళ దేహావసాన సమయమునందు శారీరక క్లేశముల కారణముగా అట్టి ప్రతీతి కలిగినను నా సాక్షాత్కారము కలిగినందున దేహము నశించినప్పుడు అతడు నన్నే చేరును. ఉద్ధవ, జితేంద్రియుడు అంటే జితేంద్రియుడు సాంసారిక భోగముల యొక్క పర్యవసాన ఫలములన్నీయును దుఃఖకారకములే అని నిశ్చయించుకుని విరక్తుడగును. కానీ వాటి నుండి బయటపడి నన్ను చేరుడి ఉపాయము అతడికి తెలియనప్పుడు మననశీలుడు బ్రహ్మనిష్టాపరుడు అయిన గురువును ఆశ్రయింపవలను. అతడు గురువు నెడ దృఢమైన భక్తి శ్రద్ధలు విశ్వాసము కలిగి ఉండవలను. ఆయనలో ఎట్టి దోషములను ఎన్నరాదు. అనగా మానవ సహజమైన దోష దృష్టితో ఆయనను చూడరాదు. బ్రహ్మజ్ఞానము కలుగునంత వరకును ఆయనను నన్నుగా అంటే దైవముగా భావించి సాదరముగా సేవింపవలను. పంచేంద్రియముల మీదను మనస్సు పైనను అదుపు లేని వారిని ఇంద్రియములని గుర్రములు బుద్ధి అనేది సారథి అపమార్గమును పట్టించును. అతనిలో జ్ఞానము గాని వైరాగ్య భావము గాని మచ్చుకైనను ఉండవు. అతడు ఉదర పోషణార్థమై దండ కమండలమును కాషాయాంబరములను గలిగి సన్యాసి వేషమును ధరించినను అతడు సన్యాస ధర్మములనే గాక ఇతర ఆశ్రమ ధర్మములను కించపరచువాడును. హృదయంలో ఆత్మరూపమునున్న నన్నును మోసగించునట్టి వాడును అగును. కేవలము సన్యాసి వేషము వేసుకున్నంత మాత్రమున వానికి విషయవాసనలు ఏమాత్రము నశింపవు. అట్టి వానికి ఇహలోకమునందును పరలోకమునందును సుఖము ఉండదు. ఉభయభ్రష్టుడగును. జితేంద్రియత్వము అహింస అంటే సకల ప్రాణుల ఎడ ఎట్టి ద్రోహ చింతయు లేకుండుట అనునవి సన్యాసి యొక్క పరమధర్మములు. కాయక్లేశములకు ఓర్చుకొనుచు తత్వచింతన చేయుట భగవద్భక్తి భావము కలిగియుండుట వానప్రస్థుని ధర్మములు. సకల ప్రాణులను దయతో రక్షించుట యజ్ఞయాగాదులను నిర్వహించుట గృహస్థుని ధర్మములు. ఆచార్యుని చక్కని భక్తి శ్రద్ధలతో సేవించుట బ్రహ్మచారి యొక్క ధర్మము.
గృహస్థునకు బ్రహ్మచర్యము, ఋతుకాలమునందే ధర్మపత్నితో సంగమించుట, తపస్సు, కాయక్లేశములకు ఓర్చుకునుట, శౌచము, బాహ్యాభ్యంతర శుచిత్వము, సంతోషము, సంగ్రహ బుద్ధి లేకుండా లభించిన దానితో తృప్తి చెందుట, సకల ప్రాణుల ఎడ ప్రేమభావము కలిగినట అనేవి ముఖ్య ధర్మములు. అన్ని ఆశ్రమముల వారికి నన్ను అంటే భగవంతుని ఉపాసించుటయే పరమధర్మము. చతురాశ్రమముల వారును సర్వధర్మములను ఆచరించుచు ఇతర లౌకిక ప్రయోజనములను ఆశింపకుండా నన్ను భజించుచుండవలను. సకల ప్రాణుల యందును పరమాత్మ భావమును కలిగి ఉండవలను. అప్పుడు వారికి నా యందు దృఢమైన భక్తి కుదురుకొనును. ఓ ఉద్ధవ, నేను సృష్టి స్థితి లయములకు కారణమైన పరబ్రహ్మను, సకల లోక మహేశ్వరుడును. నన్ను అనన్య భక్తితో సేవించిన వారు నన్నే పొందుదురు. జై శ్రీకృష్ణ. తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట వలన పరిపూర్ణమైన అంతఃకరణ శుద్ధి ఏర్పడును. తద్వారా నా ఐశ్వర్యమును, నా స్వరూపమును తెలుసుకొనును. అంతట జ్ఞాన విజ్ఞానములతో సంపన్నుడైన ఆ భక్తుడు శీఘ్రముగా నన్ను పొందును. జ్ఞాన విజ్ఞానములతో అంటే పరబ్రహ్మ పరమాత్మ నిర్గుణ నిరాకార స్వరూపముతో అంతటా నిండి ఉన్నాడు. ఇట్టి భగవంతుని తత్వరహస్యమును తెలియటయే జ్ఞానము అనబడను. ఆ పరమాత్మయే తన మాయాశక్తిచే సకల జగత్తును సృష్టించి ఆ జగత్తులోనే ఉండియు నానావిధ రూపములలో వెలసిల్లుచున్నాడు. మాయాశక్తి ప్రభావము వలన మాయ గోచరించునే కాని పరమాత్మ గోచరించకుండును. తత్వజ్ఞాని మాయను దర్శించకుండా అంతా రామమయము అనుభవముతో దర్శించుచుండును. ఇదియే విజ్ఞానము అనబడును. ఉద్ధవ, ఇంతవరకు నేను నీకు వర్ణాశ్రమ ధర్మములను వాటి ఆచార లక్షణములను గూర్చి తెలిపితిని. నా యందు దృఢమైన భక్తి కలిగి ఈ ధర్మములను ఆచరించినచో మానవుడు అవలేలాగా పరమశ్రేయస్కరమైన మోక్షమును పొందును. సాధుపురుష, నీ అడిగిన ప్రశ్నలకు సమాధానముగా భక్తుడు స్వధర్మ పాలనము గావించుచు పరబ్రహ్మ స్వరూపుడనైన నన్ను ఏ విధముగా చేరుకునునో అను దానిని వివరించి తిని. జై శ్రీహరి. జై దుర్గమ్మ.